హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఖిల్జీ వంశ స్థాపకుడు. ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. అంటే ఖిల్జీ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు కనుక చూసినట్లయితే జలాలుద్దీన్ ఖిల్జీ గారు ఖిల్జీ వంశ స్థాపకుడు. నెక్స్ట్, కుతుబుద్దీన్ ఐబక్కు ఉన్నటువంటి బిరుదు. ఆన్సర్ లాల్ బక్షే. అంటే ఇక్కడ కుతుబుద్దీన్ గారికి లాల్ బక్షే అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అయితే కనుక లాల్ బక్షే అనేది కుతుబుద్దీన్ ఐబక్ గారి యొక్క బిరుదు. నెక్స్ట్, రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి కల్హణుడు. అయితే కల్హణుడు రాజతరంగిణి అనే గ్రంథాన్ని రాశారు. రాష్ట్రకూటముల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ దంతిదుర్గుడు. అంటే రాష్ట్రకూటముల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు దంతిదుర్గుడు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో సరిగా జతపరిచినది ఎవరు? ఆన్సర్ అమరావతి బౌద్ధ స్తూపం ఆంధ్రప్రదేశ్. అంటే అమరావతి బౌద్ధ స్తూపం ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ సరిగా జతపరచబడలేదని చెప్పవచ్చును. చౌలుల సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ విజయలయుడు. అంటే విజయలయుడు అనే వ్యక్తి. అయితే ఇతడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు. ప్రస్తుతం పోలీస్ వ్యవస్థకు ఆధారమైన పోలీస్ చట్టము ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1861. అంటే 1861 సంవత్సరంలో కనుక చూసినట్లయితే పోలీస్ వ్యవస్థకు ఆధారమైనటువంటి పోలీస్ చట్టము ఏర్పాటు కావడం జరిగింది. నెక్స్ట్, పరమేశ్వర అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ రెండో పులకేశి. అంటే రెండో పులకేశికి పరమేశ్వర అనే బిరుదు కలదు. నెక్స్ట్ క్వశ్చన్, షేర్ షా అసలు పేరేమిటి? అంటే ఇక్కడ షేర్ షా యొక్క అసలు పేరేమిటి అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఫరీద్. ఏంటండి? ఫరీద్. భారతదేశానికి గాంధీజీ ఏ తేదీన దక్షిణాఫ్రికా నుండి వచ్చారు? అంటే మన గాంధీజీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మన దేశ నాయకుడైనటువంటి మన గాంధీజీ గారు కనుక చూసినట్లయితే దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి ఏ రోజున వచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి 1915 జనవరి 9. అంటే 1915 సంవత్సరంలో జనవరి 9వ తేదీన గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశానికి రావడము జరిగింది. నెక్స్ట్, ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆత్మీయ సభను స్థాపించడము జరిగింది. స్వామి వివేకానంద ప్రపంచ ధార్మిక మహాసభకు అమెరికాలోని ఏ సంవత్సరంలో ఉపన్యసించారు? ఆన్సర్ 1893. అంటే 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద గారు అమెరికాలో ప్రపంచ ధార్మిక మహాసభను ఉపన్యసించడము జరిగింది. మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏ కమిషనర్ నివేదికపై చర్చించేందుకు నిర్వహించారు? ఆన్సర్ సైమన్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని సైమన్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు నిర్వహించడము జరిగింది. గాంధీ ఇర్షిన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1931 మార్చ్. అంటే గాంధీ ఇర్షిన్ ఒడంబడిక కనుక చూసినట్లయితే 1931 సంవత్సరంలో మార్చిలో జరిగింది. యంగ్ ఇండియా అనే ప్రసిద్ధ వార్తాపత్రిక ప్రారంభించినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే యంగ్ ఇండియా అనేది ఒక ప్రసిద్ధ వార్తాపత్రిక అండి. యంగ్ ఇండియా అనేది ఒక వార్తాపత్రిక అండి. దీనిని ప్రారంభించినటువంటి వారు మన మహాత్మా గాంధీ గారు.
నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ అహ్మదాబాద్. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడము జరిగింది. అని బెసెంట్ స్థాపించిన పత్రిక ఏది? ఆన్సర్ న్యూ ఇండియా. అయితే గాంధీజీ గారు స్థాపించినటువంటి పత్రిక, వార్తాపత్రిక యంగ్ ఇండియా అండి. అయితే అని బెసెంట్ గారు స్థాపించినటువంటి పత్రిక న్యూ ఇండియా. నెక్స్ట్, ప్రార్థనా సమాజాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆత్మారాం పాండురంగన్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ కాలంలో పన్నులను వసూలు చేసే అధికారి? ఆన్సర్ సుంకరులు. అంటే అప్పుడు కాకతీయుల కాలంలో కనుక చూసినట్లయితే పన్నులను సుంకరులు వసూలు చేసేవారు. నెక్స్ట్, వీరగల్లులు అనగా? ఆన్సర్ యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు. అంటే యుద్ధంలో చనిపోయిన వారి స్మారక చిహ్నాలను కనుక చూసినట్లయితే వీరగల్లులు అని అంటారు. నెక్స్ట్, సల్లేఖనము ఈ మతానికి సంబంధించినది? ఆన్సర్ జైనం. సల్లేఖనం అనేది జైనం మతానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, సింధు నాగరికత కాలము దాదాపు ఎంతవరకు ఉంటుంది? ఆన్సర్ 2500 నుంచి 1750 క్రీస్తు పూర్వము. అంటే క్రీస్తు పూర్వంలో కనుక చూసినట్లయితే 2500 నుంచి 1750 వరకు ఉంటుందిగా చెప్పవచ్చును. నెక్స్ట్, లోతాల్ ప్రాంతంను కనుగొనబడినటువంటి సంవత్సరము? ఆన్సర్ సింధు. అంటే సింధు ప్రాంతంను లోతాల్ ప్రాంతంను కనుగొనబడిన నాగరికత ఏది అంటే సింధు నాగరికత. అంటే సింధు నాగరికతలో కనుక చూసినట్లయితే లోతాల్ ప్రాంతంను కనుగొనబడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా సంస్కృతికి చెందిన చాన్యాలు టెర్రాకాట్ చిత్రకళల్లో కనిపించే జంతువులేవి? ఆన్సర్ ఏనుగు, పులి, ఖడ్గమృగము. అంటే ఇక్కడ పులి, ఏనుగు, ఖడ్గమృగాలను హరప్పా సంస్కృతికి చెందిన చాన్యాలు టెర్రాకాట్ చిత్రకళల్లో కనిపించే జంతువులుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారో త్రవ్వకాల్లో బయలుపడిన నాట్యము? అంటే మొహంజోదారోలో త్రవ్వకాల్లో బయలుపడినటువంటి నాట్యం చేస్తున్న బాలిక బొమ్మ దేనితో తయారు కాబడింది? ఆన్సర్ ఇత్తడి. అంటే మొహంజోదారో త్రవ్వకాల్లో కనుక చూసినట్లయితే నాట్యం చేస్తున్నటువంటి బాలిక బొమ్మ దేనితో తయారు చేయబడింది అని అంటే ఇత్తడితో తయారు చేయబడిందిగా చెప్పవచ్చును. ప్రత్తి పంట మొదటిసారిగా సాగు చేసినటువంటి ప్రాంతము? ఆన్సర్ భారతదేశం. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే మొదటిసారిగా ప్రత్తి పంటను సాగు చేయడము జరిగింది. నెక్స్ట్, హరప్పా నాగరికత కనుగొనబడిన సంవత్సరము? ఆన్సర్ 1921. నెక్స్ట్, సింధు నాగరికతకు చెందినటువంటి రేవు పట్టణము ఏది? సింధు నాగరికతకు చెందినటువంటి రేవు పట్టణం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి లోతాల్. నెక్స్ట్, నంది రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ మహాపద్మనందుడు. అంటే నంది రాజ్యాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరు అంటే మహాపద్మనందుడు. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో మగధ రాజ్యము తొలి రాజధాని ఏది? ఆన్సర్ రాజగృహ. ప్రాచీన భారతదేశంలో మగధ రాజ్యం తొలి రాజధాని ఏది అని అంటే రాజగృహ. ఋగ్వేదంలో ప్రాధాన్యం గల దైవము ఎవరు? ఆన్సర్ ఇంద్ర. నెక్స్ట్, అలెగ్జాండర్ను ఎదిరించిన భారతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఫారస్. నెక్స్ట్, అశోకుడు మత ప్రచారం కోసం ఏ దేశానికి ప్రతినిధులను పంపారు? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్, హర్నాంక వంశస్థాపకుడు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే హర్నాంక వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరి అంటే బింబిసారుడు. నెక్స్ట్, అశోకుడు తన ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడు?
ఆన్సర్ శాసనాల ద్వారా ప్రాకృతిని ఉపయోగించడము. నెక్స్ట్ విదేశాలకు భిక్షువులను పంచడం ద్వారా అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడము జరిగింది. నెక్స్ట్ హరప్పా నాగరికతను ఏమని పిలుస్తారు? ఆన్సర్ కంచు యుగ నాగరికత. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే హరప్పా నాగరికతను కంచు యుగ నాగరికత అని పిలుస్తారు. బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించినటువంటి సంవత్సరము. ఆన్సర్ 1803 సంవత్సరంలో కనుక చూసినట్లయితే బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించడము జరిగింది. ఔరంగజేబు మరణాంతరము మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించినది. ఆన్సర్ బహదూర్ షా. అంటే ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన వారు బహదూర్ షా. నెక్స్ట్ నాదిర్ షా భారతదేశంపై మొదటిసారి దండయాత్ర జరిపిన సంవత్సరము. ఆన్సర్ 1738. అంటే నాదిర్ షా గారు భారతదేశంపై ఫస్ట్ టైం దండయాత్ర జరిపినటువంటి సంవత్సరము 1738. నూర్జహాన్ అసలు పేరు? ఆన్సర్ మెహర్-ఉన్-నిసా. నెక్స్ట్ మొదటి పానిపట్టు యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1526. అంటే 1526 సంవత్సరంలో కనుక చూసినట్లయితే మొదటి పానిపట్టు యుద్ధము కావడము జరిగింది. సోమనాథ్ దేవాలయంపై దాడులు చేసిన వారు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ గజ్నీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు. అయితే సోమనాథ దేవాలయంపై దాడులు చేసినటువంటి వారు మహమ్మద్ గజ్నీ గారు, అల్లావుద్దీన్ ఖిల్జీ గారు. నెక్స్ట్ ఔరంగజేబు గారు కనుక చూసినట్లయితే సోమనాథ దేవాలయంపై దాడులు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏంటండి? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1906వ సంవత్సరంలో ఏర్పాటు చేయడము జరిగింది. లోడీ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బషలాల్ లోడీ. నెక్స్ట్ సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కిబీరి ఖాన్ సయ్యద్. నెక్స్ట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి మహిళ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి రజియా సుల్తానా. అంటే ఢిల్లీ సింహాసనాన్ని మొట్టమొదటిసారిగా అధిష్ఠించినటువంటి మహిళ ఎవరంటే రజియా సుల్తానా. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు? ఆన్సర్ జునా ఖాన్. అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గారి అసలు పేరు ఏంటి అంటే జునా ఖాన్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బాబర్. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎక్కడ ఆమోదించెను? ఆన్సర్ బొంబాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్విట్ ఇండియా తీర్మానాన్ని ఎక్కడ ఆమోదించారు అని అంటే బొంబాయిలో ఆమోదించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సింగపూర్. అంటే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ గారు హిందూ ఫౌజ్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ను సింగపూర్లో ఏర్పాటు చేయడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.